జై పద్మశాలి. నేను మీ కృష్ణ సత్యనారాయణ. ఈరోజు మన పద్మశాలీల గురించి కొద్దిగా మాట్లాడుకుందాం అని చెప్పి మీ ముందడికి రావడం జరిగింది. వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారు తెలంగాణ పద్మశాలి జేఏసీ ఏర్పాటు చేయడంతో మన పద్మశాలీలలో ఎంతో కలయికత వచ్చింది. ఇంకా రావాలి కదిలింపు ఇంకా రావాలి. అన్నగారికి మనం సపోర్టుగా నిలబడి మన పద్మశాలి జేఏసీ ఛానల్ను ఏర్పాటు చేయడం కొరకు మనం తోచిన విధంగా అన్నకు సహాయం చేసి మనం అన్నకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అయితే ఇవాళ మీ ముందటికి రావడానికి కారణం ఏంది అని అంటే, మన పద్మశాలి జనాభా ఇంత తెలంగాణ లోపల కాదు, ప్రతి రాష్ట్రం లోపల మన పద్మశాలి జనాభా ఉన్నది. ఇంత జనాభా ఉండి కూడా మనల్ని అణగదొక్కుతుర్రు. ఈ రావులు రెడ్డిలు మన పద్మశాలి కులాస్తులను అణగదొక్కుతుర్రు. దాని కొరకు మరి మన ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇలా మన చింత ప్రభాకర్ అన్న తెలంగాణ నుంచి వెళ్ళి ఒక్కడే ఎమ్మెల్యే, మన పద్మశాలి ఎమ్మెల్యే. కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే అయినా కానీ ప్రతిపక్షం లోపల ఉన్నాడు, అధికారం లోపల లేవు. ప్రతిపక్షం లోపల ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా మన పద్మశాలీల గురించి ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం చేయలేకపోతుంది. అన్నా ఎందుకు అన్నా, మన పద్మశాలి సమాజాన్ని దొరల దగ్గర రెడ్డిల దగ్గర అమ్ముతుర్రు మీరందరూ. ఇది సబాబు కాదు. చింత ప్రభాకర్ అన్న, మీరు మళ్ళా మన పద్మశాలి ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే మన పద్మశాలి నినాదాన్ని వినిపించాలి. మీరు వినిపించకపోతే మాత్రం రాబోయే రోజులలో మిమ్మల్ని ఇంటికాన్నే కూర్చుంటా పెడతారు. ఎంత మీరు ఇయ్యాల ఎంతో ఒక్క ఎమ్మెల్యే గెలిచినవు, మన పద్మశాలి ముద్దు బిడ్డ ఎమ్మెల్యే గెలిచిండు, మన పద్మశాలీలకు ఇక న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఎంతో మురిసిపోయినాం. కానీ నువ్వు గెలిచినావు కానీ ఒక్కనాడు ఇప్పుడు గెలిచి 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలల నుంచి వెళ్ళి ఇంతమంది కార్మికులు చచ్చిపోతుర్రు. సిరిసిల్ల లోపల ఒక 7-8 మంది కార్మికులు చచ్చిపోయారు, పద్మశాలి చేనేత కార్మికులు. వాళ్ళ గురించి స్పందించినప్పుడు నువ్వు ఉండి ఎందుకు? నువ్వు ఒక పద్మశాలి ముద్దు బిడ్డవైతే దీని గురించి ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు అన్నలు ఈ వీడియో చింత ప్రభాకర్ దగ్గర దాకా పోయేదాకా షేర్ చెయ్యుర్రి. ఎందుకంటే అన్న కొద్దిగానన్నా మీకు సిగ్గు శరం అనిపించలేదా? మన పద్మశాలీలు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, చేనేత కార్మికులు. వాళ్ళ గురించన్నా కొద్దిగానన్నా మీకు కనికరం ఉంటలేదా? మీరు వెంటనే వీడియో మీ దగ్గరికి రాగానే చింత ప్రభాకర్ అన్న దగ్గర దాకా పోయేదాకా ఈ వీడియోని షేర్ చేయాలి. చింత ప్రభాకరు వీడియోని చూసి వెంటనే స్పందించాలని నేను
కోరుకుంటున్నా. జై పద్మశాలి. ఎన్నికలు వచ్చినప్పుడే పద్మశాలి సంఘాలు గుర్తుకొస్తున్నాయి. మరి ఈ 9 సంవత్సరాల కాలంగా ఎంతోమంది నేత కార్మికులు అన్నలు అందరూ క్షమించాలి, దయచేసి చెప్పదలుచుకున్నా. చాలా ఫోన్ చేసి చాలా మంది ఈ 9 ఏళ్ల కాలంగా ఎంతోమంది నేత కార్మికులు చనిపోయినారు, నేత కార్మికులు చనిపోతున్నారు. ఎప్పుడు కూడా పద్మశాలి సమాజం, పద్మశాలి నాయకులు గుర్తు కాలేదు అన్నారు. ఒక పుస్తకం రాసిల్లండి, పద్మశాలి సమాజం ప్రమాదాలు ఉంది, 100% ప్రమాదాలు ఉంది. శాసించే స్థాయిలో ఉందాం. మనం ఏ రాజకీయాల భిక్షమర్పణ అవసరం లేదు, రూల్ చేస్తాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే